హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మీ రజిత. మన కరీంనగర్లో వైశ్య భవన్లో అంగరంగ వైభవంగా హిందూ సమ్మేళనం ప్రోగ్రాం అయితే జరుపుకుంటున్నారు. ఇందుకు గాను సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొచ్చటిల్ సురేష్ గారు మనతో ఉన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి హిందూ సమ్మేళనానికి సురేష్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసారు. సో సార్ చాలా బిజీ షెడ్యూల్లో మన కరీంనగర్కి వచ్చారు. ఎక్కువ లేట్ చేయకుండా సార్ని కొంచెం అడిగి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. ముందుగా మీకు సార్, మీరు ఇప్పుడు హిందూ సమ్మేళనం ప్రోగ్రామ్కి వచ్చారు కదా, మీ విలువైన మాటలు, అసలు హిందూ సమ్మేళనం అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాలి, దీని ప్రాముఖ్యత చెప్పండి. ఒకటి, రాష్ట్రీయ స్వయం సంఘ్ వాళ్ళది సెంచరీ కొట్టినప్పుడు, వాళ్ళది 100 years జరిగినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఇంకా హిందూ ఆర్గనైజేషన్స్ వైపు నుంచి తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి, ఇట్లాంటి హిందూ సమ్మేళనాలు 1,00,000 హిందూ సమ్మేళనాలు ప్రతి చోట జరపాలి భారతదేశంలోని. దాంతోపాటు ఈ సమ్మేళనం జరుగుతుంది. నేను దీని ముందు ఫస్ట్ సమ్మేళనం నేను అటెండ్ చేసింది 2 నెలల ముందు గుత్తికి వెళ్ళాను. అక్కడ కూడా హిందూ సమ్మేళనం ఉండే 5,000 మంది వచ్చారు. అక్కడ చాలా పెద్ద సమ్మేళనం ఉండే, ఊరేగింపులు ఉండే, అంతా ఉండే. దీని తర్వాత కూడా ప్రతిరోజు ఇప్పుడు కూడా నేను సాయంత్రం బొల్లారంకి వెళ్తున్నాను సికింద్రాబాద్లో, అక్కడ మళ్ళీ ఇంకొక హిందూ సమ్మేళనం ఉంది. నెక్స్ట్ వీక్ రామచంద్రపురం హైదరాబాద్లో ఉంది. దాని తర్వాత నెల్లూరులో 3వ తారీఖు ఉంది. సో ప్రతి ఆదివారం మాలాంటి వాళ్ళు చాలామంది ఈ హిందూ సమ్మేళనానికి వెళ్ళి హిందువులు చేయాల్సింది ఏంటి, మన ధర్మాన్ని కాపాడడానికి ఏం చేయాలని చెప్పి దాని గురించి చెప్తున్నా. పెద్ద హై లెవెల్కి వెళ్ళట్లేదు. ఋషులు, స్వామిలు, మన దగ్గర చాలామంది గురువులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకో లెవెల్లో మాట్లాడతారు. నేను మాట్లాడేటప్పుడు నా పర్సనల్ ఏంటంటే, నా టెలివిజన్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక కామన్ మ్యాన్కి మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. వాళ్ళకి అర్థమయ్యేట్లాంటి భాషలో మాట్లాడతాను నేను. ఎందుకంటే నా నాలెడ్జ్ వాళ్ళకి వెళ్తే అది చాలు, నాకు అదే పెద్ద విజయం అనమాట. అదే నేను ఇవాళ కరీంనగర్లో కూడా చేశాను. ఇది నేను కరీంనగర్లో ఈ సంవత్సరంలో 3వసారి వస్తున్నాను ఇక్కడికి. అఫ్కోర్స్ దీనికన్నా ముందు వచ్చిన 2 సమ్మేళనాలు హిందూ సమ్మేళనాలు కాదు, కానీ మిగతా హిందూ ఆర్గనైజ్ చేసిన సమ్మేళనానికి వచ్చాను కదా. సో నా దగ్గర నాకు ఒక్కటే అప్పీల్ ఏంటంటే, ఇక్కడున్న ప్రజలకు కూడా నేను ఇప్పుడు చెప్పాను కూడా, నా ప్రసంగంలో చెప్పాను దాని గురించి, మీరు మీ పిల్లల్ని నేర్పియండి. అది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన మటుకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలియకపోతే చదువుకొని రీసెర్చ్ చేసి, లేకుంటే ఎవరైనా గురువుల స్వామి వాళ్ళ దగ్గర రండి అడగండి. అడిగి వాళ్ళని నేర్పిస్తేనే ఉంటుంది. లేకుంటే పిల్లలు మిమ్మల్ని రేపు తప్పుపడతారు, మీరు మాకు చెప్పలేదు. అదే టైంలో చర్చ్కి సండేకి వెళ్తారు పిల్లలు, మస్జిద్కి వెళ్తారు ఫ్రైడే రోజు వాళ్ళు. కానీ మన పిల్లల్ని మీరు శనివారం రోజు గుడికి రారా అంటే ఆరు వాచ్ చూస్తాడు, మొబైల్ చూస్తాడు, టైం లేదంటాడు. ఇది ప్రాబ్లం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన హిందూ రిలీజియన్ని కాపాడుకోవాలంటే ఇది మన ఇన్ని సంవత్సరాల నుంచి 6,000 5,000 సంవత్సరాల నుంచి మనం కాపాడుకుంటూ వస్తున్నాం. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మనం చేయాల్సింది ఇదే. చాలా థ్యాంక్ యూ సార్, మీ విలువైన మాటలు మాకు చెప్పినందుకు. చూసారు కదండి, గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులం. సో ప్రతి ఒక్కరు భారతీయుడు హిందువుగా పుట్టినందుకు చాలా గర్వపడాలి.